హైవేస్. ఈ వీడియో యొక్క మెయిన్ ఇంటెన్షన్ మరలా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డికి అభిమానులుగా ఉన్నటువంటి వాళ్ళు, ఇప్పటికీ వైసీపీ ఉంటున్న వాళ్ళు, టీడీపీని చంద్రబాబుని లోకేష్ని విమర్శిస్తున్నటువంటి వాళ్ళు ఏమి లేదు, జస్ట్ వెనకాల అటాచ్ చేసిన వీడియో చూడండి చాలు. అమ్మ విజయమ్మ డైరెక్ట్ మమ్మల్ని అడుగుతున్నానమ్మా, సంస్కారవంతంగా నా కొడుకుల్ని పెంచారన్నావు కదమ్మా, ఏంటమ్మా సంస్కారవంతం? చెల్లిని బయటకు పెడతాం, ఇంటి నుంచి బయటకు పంపడమా? ఆఫ్కోర్స్ మమ్మల్ని కూడా ఆల్మోస్ట్ పంపినట్టే. గౌరవ అధ్యక్షుల గురించి పార్టీ నుంచి మమ్మల్ని బయటకు పంపేశారు. అయినా సరే నా కొడుకు అని మీరు అన్నారు, ఓకే సంతోషం. అదేంటిది మొన్న సిమెంట్ భూములు ఉండలే ఆ పల్నాడు ఏరియాలో ఏమైంది? అవి కోర్టు కేసులు. అండ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా వైఎస్ వివేకానంద రెడ్డి విషయంలో తొందరపడని చెప్పేసి అది కూడా విన్నాం 2009 ఎంపీ సీట్ కోసం. ఇక ఆ తర్వాత ఏం జరిగిందంటే మొత్తం మనం చూస్తూనే ఉన్నాం. సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్, సంస్కారవంతంగా పెంచాను అని చెప్తే సరిపోదు. అందరి ముందు ముద్దు పెడితేనో కౌగులించుకుంటేనో కళ్ళ దండం పెడితే సరిపోదు. ఆ సంస్కారవంతంగా పెంచడం అన్నది, సంస్కారవంతంగా వాళ్ళు పెరిగారు అన్నది కనపడాలి. వాళ్ళ మాట తీరులో కనపడాలి, వాళ్ళ నడవడికలో కనపడాలి. చంద్రబాబు నాయుడు తండ్రి, లోకేష్ కొడుకు, లోకేష్ యాజ్ ఆఫ్ నౌ మినిస్టర్. చంద్రబాబు గారికి సంబంధించి బయట ఎక్కడైనా వీళ్ళు ఇద్దరు కలిసి వెళ్ళినట్టయితే స్కూళ్ళల్లో వాళ్ళు తిన్న ప్లేట్లు వాళ్ళే తీస్తారు. చంద్రబాబు గారిది ఇక లోకేష్ తెస్తాడు. మీరు అనొచ్చు అదంతా అంటారు దాన్ని, కెమెరాలు ఉన్నాయి కదా మొత్తం సెట్టింగ్ అదని దాన్ని. ఇప్పుడే కాదు, మీరు ఎక్కడైనా అబ్జర్వ్ చేయండి. ఒకసారి అంటే అనుకోవచ్చు, మీరు ఎక్కడైనా అబ్జర్వ్ చేయండి, అలాగే ఉంటారు. అండ్ రెస్పెక్ట్ ఇచ్చే విషయంలో కావచ్చు, తండ్రి విషయం మాట్లాడేటప్పుడు కావచ్చు, నోరు జారడు, చాలా కేర్ఫుల్గా ఉంటాడు, జాగ్రత్తగా ఉంటాడు. ఈవెన్ కుటుంబ విషయంలో మీరు అబ్జర్వ్ చేయండి. వైఎస్ ఫ్యామిలీలో కనపడ్డటువంటి మనస్పర్ధలు కానీ, ఆ కేసులు హడావుళ్ళు కానీ, ఎక్కడన్నా ఏదన్నా వేరే కుటుంబంలో మీకు కనపడ్డా మీరే తీయండి. ఇప్పుడు మన కేసీఆర్ ఫ్యామిలీలో అలాగే ఉన్నారు. ఆ కవిత, కేటీఆర్ ఏదేదో మాటలు. అంతకుముందు ఎంతోమంది ముఖ్యమంత్రులు చేశారు కదా, ఏ ఒక్క ముఖ్యమంత్రి ఫ్యామిలీ అయినా ఇటువంటి గొడవలు ఉన్నాయా పిల్లల మధ్య? దెన్ మరి ఎవరిది పెంపకం, ఎవరిది సంస్కారవంతంగా ఉండటం, ఎవరిది క్రమశిక్షణ, ఎవరిది డిసిప్లిన్? ఈ వీడియో ఇంట్రెస్ట్ ఏమండి మరలా చెప్తున్నా, గుర్తుంచుకోండి. చదువు అంటే ఏంటో చంద్రబాబు నాయుడు చూపిస్తున్నాడు. సంస్కారవంతంగా పెంచడం అంటే ఏంటో లోకేష్ లోపల కనిపిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఏమో జగన్మామయ్య అని పిల్లల చేత అనిపించుకొని సంబరపడ్డాడు. బట్ చంద్రబాబు నాయుడు ఆ పిల్లల చేత పద్యాలు వాళ్ళకి తెలిసింది చెప్పి దాని అర్థం కూడా చెప్తే సంతోషపడ్డాడు. శభాష్ చిన్నడా బాచదేవరా అన్నాడు. పిల్లలకు స్కూళ్ళల్లో పాఠాలు చెబుతూ ఆనందం పొందాడు. బట్ జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ పిల్లల గురించి చెప్తాడు, పిల్లల్ని ఎదురు పెట్టుకొని. అదే జగన్మోహన్ రెడ్డి పిల్లల్ని తీసుకొచ్చేసి వచ్చేది భజన చేర్చుకుంటాడు. ఇప్పుడు చెప్పండి, జగన్ లాంటి వ్యక్తిని మీరు అభిమానిస్తూ ఉన్నారు, మీరు ఇంకా వైసీపీ కనుక కట్టుబడి ఉన్నారు అంటే మీ పిల్లలు మీరే చెడగొడుతున్న వాళ్ళు అవుతారు. మీ పిల్లల భవిష్యత్తు మీరే చెడగొట్టిన వాళ్ళు అవుతారు. నేను మరలా చెప్తాను, టీడీపీకి ఓటేమని నేను చెప్పను, జనసేనకి ఓటేమని నేను చెప్పను. వైసీపీకి మాత్రం దరిదాపులో ఉండదు. జగన్ మాత్రం నాయకుడిగా మైండ్లో ఊహించుకోవద్దు. ఆ వీడియోస్ కూడా అటాచ్ చేసి నెక్స్ట్ చూడండి. దెబ్బలు కొట్టినప్పుడు అవతలోడు గట్టిగా కొట్టాడు అని చెప్పి ఇట్లా వెనక్కిపోగలుగుతామే వెనక్కిపోతాం గాని కొట్టాడు కాబట్టి అని చెప్పి అనుకోవాల్సిన పనుల. కింది ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి? పై ర్యాంక్ కోసం ప్రయత్నం చేయాలి, తర్వాత కష్టపడాలి. అవునా కాదా? మీ జీవితాలు బాగుపడాలంటే ఏం చేయాలి? బాగా చదువుకోవాలి. మీకంటూ ఒక ఆశయం ఉండాలి. మీరు ఎంతమంది కంప్యూటర్ ఇంజనీర్ కావాలనుకుంటున్నారు? ఓకే. ఎంతమంది పోలీస్ కావాలనుకుంటున్నారు? ఎంతమంది డాక్టర్లు కావాలనుకుంటున్నారు? ఓకే. కాబట్టి మీకంటూ ఒక ఆశయం ఉంది, అవునా కాదా? మీకంటూ ఒక ఆలోచన ఉంది, అవునా కాదా? ఆ ఆలోచనని సాధించడం కోసం మీరు ఇప్పటి నుంచి కష్టపడాలి. పడతామని నమ్మకమేనా? మళ్ళా ఎప్పుడన్నా కలిసినప్పుడు నేను అడుగుతాను. నమ్మకమే కదా? గుడ్ లక్. ఐ విష్ ఆల్ ది బెస్ట్.